Pakistan. Wow, wow, wow! What a development! This is what Afghanistan. This is new Afghanistan. Pakistan ఆరోపణలు ఖండించింది ఆఫ్ఘనిస్తాన్. కోతలు కోస్తే కూత కూసావో కోతలే అంటోంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ ఆరోపణలు ఖండించింది ఆఫ్ఘనిస్తాన్. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఆఫ్ఘన్ రక్షణ శాఖ. నీ కోతలు నీ దగ్గర ఉంచుకో అంటూ చెప్పుకొచ్చింది. భారత్ దాడి చేసిందా? ఎవడ్రా నీకు చెప్పింది? డీజీ ఐఎస్పీఆర్ భారత్ చెప్పిందా? ఆఫ్ఘన్ దాడి చేస్తే అసలు నీకెందుకు ఆఫ్ఘన్ మీద దాడి జరిగిందంటే అది ఆఫ్ఘన్ సమాధానం చెప్పాలి. ఆఫ్ఘన్ రియాక్ట్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రియాక్ట్ అయింది, సమాధానం చెప్పింది, పాకిస్తాన్ కి సమాధానం చెప్పింది. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆరోపణలు ఖండించింది ఆఫ్ఘనిస్తాన్. తమపై దాడి కోసం ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇండియా ఉపయోగించుకుంటోందంటూ కూడా పాకిస్తాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆరోపణలు ఖండించింది ఆఫ్ఘనిస్తాన్ అంటే అర్థం చేసుకోవచ్చు. దెమ్మ తిరిగిందా? మైండ్ బ్లాక్ అయిందా? బుద్ధొచ్చిందా? చొప్పిచ్చి కొట్టినట్టు అనిపించిందా నీకు? పాకిస్తాన్ పిచ్చి పేలాపర పేలితే ఉన్నప్పుడు కూడా పోతుందయ్యా నీకు. పిచ్చి పేలాపర పేలితే అసలేంది దిక్కుమాల ఆలోచనతో సగం దరిద్రాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్లో కూర్చోబెట్టావు. ఇంకా కావాలని కోరిని కెలికావనుకో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాకి అరచేయి ఇలా చూపించి లాగి లంపగా కూడా ఉందనుకో, ఈ గోప గీ అంటది, పక్కన బలూచిస్తాన్ ఇంకో గోప గీ అనిపించింది అనుకో, మొఖం పగిలిపోద్ది భారత్ కొట్టే దెబ్బకి. కాబట్టి మూసుకొని పక్కన ఉండే ప్రయత్నం చేయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన డెవలప్మెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, మనం మాట్లాడుకుంటూ ఉండగానే నిజంగా భారతీయులకి ఇది బహుశా స్నాక్ టైం కాబట్టి మరి కాసేపట్లో చాయ్లో బిస్కెట్ ముంచినంత బిగ్గెస్ట్ న్యూస్ అనేది చెప్పుకోవాలి, అంత ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనకి సపోర్ట్ అనుకున్న తరుణంలో పిచ్చపేలప్పుడు పేలింది. అర్ధరాత్రి 3 గంటలకి ఆ దేశ డీజీ ఐఎస్పీఆర్ బయటకు వచ్చి పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుందంటే చెప్పుకొచ్చాడు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ రెండింటినీ ఖండించింది. భారత్ మా భూభాగాన్ని వాడుకోవట్లేదు, మేము దాడి చేయలేదంటూ కూడా. ఎలా చూడాలి ఇటు ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్ని? అంటే బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ చాలా క్లియర్గా చెప్తుంది. గడిచిన కొంతకాలంగా ఆఫ్ఘనిస్తాన్ పబ్లిక్ హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ భాయ్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా కూడా పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమను పూర్తిగా కూడా పక్కన పెట్టేసింది. అది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఈ కథ అంతా జరిగి. 1 year నుంచి పూర్తిగా కూడా ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా పాకిస్తాన్ భాయ్ అని చెప్పే పరిస్థితిలోకి వచ్చేసింది. చివరికి క్రికెట్ మ్యాచ్ల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పబ్లిక్ భారత్కి పక్షాన నిలబడి భారత్ పక్షాన నిలబడి భారత్కి సపోర్ట్ నిలబడుతున్న ప్రేక్షకులు కూడా మనం మన గ్రౌండ్స్లో కూడా చూస్తున్నాం. అది చాలా క్లియర్గా ఉంది. కాకపోతే పాకిస్తాన్ ఏం చేయబోతుందంటే ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక చిన్న బూచిని చూపించి ఆ బూచికి తర్వాత భారత్కి మధ్య చిన్న గ్యాపం తీసుకుని వచ్చి దీనివల్ల మాకు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి, అందుకని వీళ్ళని చూసుకొని ఇండియా మా మీద దాడి చేయబోతుందని ఒక క్రియేషన్ చేయాలని ఒక ప్రయత్నాన్ని, మామూలుగా పాకిస్తాన్ బుద్ధే వంకర బుద్ధి కదా. సాధారణంగా ఈ బుద్ధి గల వాళ్ళంతా కూడా యాటిట్యూడ్ అంతా ఎట్లుంటుందంటే స్ట్రైట్ గా అటాక్ ఉండదు. వీళ్ళకంతా ఏంటంటే అటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి ఆ దశగానే వాళ్ళు కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు. బట్ అది పెద్ద అందుకేగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్పాల్సింది సీరియస్గా చెప్పింది, నీ పని నువ్వు చూసుకోరా, మా పని మేము చేసుకుంటామని చాలా క్లియర్గా చెప్పింది. చూడు, నిజంగా ఇదే కానీ ఇండియా కానీ ఆఫ్ఘనిస్తాన్కి మీ సహాయం కొంత అవసరం, నాకు కొంతే ఎక్కువ కూడా పల్లె. అంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మీ భూభాగాన్ని మేము ఒక 2 రోజులు వాడుకుంటామని కానీ ఆ సలహా కానీ కోరితే అయిపోయింది ఇంకా పాకిస్తాన్ పని. అయినా కూడా ఆ ప్రయత్నం కూడా ఇండియా చేయలే. నిజంగానే తాను పెంచి పోషించిన తాలిబన్లు ఈ రోజు తన మీద తిరగబడుతూ ఉంటే పాకిస్తాన్ కడుపు ఏ స్థాయిలో రగిలిపోతూ ఉండాలి. ఇప్పుడు కాందహార్ ఘటన మన హైజాక్ చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించింది అదేగా. బేసిక్గా వీళ్ళ బుద్ధి అటువంటి. ఇప్పుడు మనిషి మంచోడైతే మాట మంచిదైతే ఊరందరూ మంచోళ్ళు అని చెప్పి సామెత ఉంది. అట్లా బుద్ధి వంకర బుద్ధి కదా. వీళ్ళ వ్యవహారాలంతా అంత నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని చెప్పి సామెత ఉంది. అట్లా ఈ వంకర బుద్ధిగాళ్ళు వ్యవహార శైలి కూడా వాళ్ళు పెంచిందే కదా. ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం పాకిస్తాన్ పెంచిందే కదా. మరి వాళ్ళే ఎందుకు వచ్చేసారంటే వీళ్ళకి ఒక నీతి నియమం జాతి ఏం లేవు వాళ్ళకి.
అది వంకర నా కొడుకులు వాళ్ళు. ఆ నేపథ్యంలో వాళ్ళ గురించి అసలు ఎక్కువ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే చికాకు వస్తుంది సచిన్. అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మనం వాళ్ళ వల్ల ఏమీ కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు పరిస్థితి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్ళిపోతాం. Another big breaking news is on your screens of RTV. Here it is on the screens of RTV. Breaking. పంజాబ్ లో పాకిస్తాన్ ప్రొజెక్టైల్ కుప్పకూలిపోయింది. అమృత్సర్ లో ప్రొజెక్టైల్ గుర్తించడం జరిగింది. పంజాబ్ లో కూలిపోయింది పాకిస్తాన్ ప్రొజెక్టైల్. అమృత్సర్ లో ప్రొజెక్టైల్ ని గుర్తించడం జరిగింది. అధికారులు సరిహద్దులో భారీగా దాడులకు పాల్పడుతోంది పాకిస్తాన్. సాధారణ పౌరుల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. పాకిస్తాన్ దాడుల్లో పలువురు పౌరులకు తీవ్ర గాయాలైన ఇన్ఫాక్ట్ గాయాలైతే అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం చెప్తూనే ఉంటాం, బయట ఉండదు అటువంటి ప్రాంతాల్లో. ఒకసారి మీరు చూస్తే కనుక అదిగోండి ఆ తుక్కు సామాను, వాళ్ళు ప్రయోగించిన తుక్కు సామాను. ఎందుకు తుక్కు అంటున్నానంటే అది కనీసం పనిచేస్తే కనుక ఏమైనా ప్రయోగం ఉండేది. అవి పనిచేయక మన దగ్గర తుక్కు సామానుగా మిగిలిపోతున్నాయి. పాకిస్తాన్ మనకి ఆ తుక్కు సామాన్లు పంపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భారత్ భూభాగం మీదకి సంబంధించి ఏదో చేసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తోంది. అమృత్సర్లో ప్రొజెక్టైల్ ని గుర్తించడం జరిగింది. సరిహద్దులో భారీగా దాడులకు పాల్పడుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో సాధారణ పౌరుల టార్గెట్ గా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఇటువంటి క్షణంలో ఇటు కొంతమంది పౌరులకి గాయాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. వార్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. పంజాబ్ లో పాకిస్తాన్ ప్రొజెక్టైల్ ని గుర్తించడం జరిగింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, పంజాబ్ ని టార్గెట్ చేసుకుంది. జమ్మూ మొన్న టార్గెట్ చేసిన సందర్భాన్ని చూసాం. నేనంతా కూడా ఇటు పంజాబ్ ని టార్గెట్ చేసుకుంది, ఇంకా పంజాబ్ ని టార్గెట్ చేసుకుంటోంది. ఎలా చూడాలి? ఎందుకంటే మరి ముఖ్యంగా పహల్గాం ఘటన తర్వాత ఇటు సిక్కులను మనం సిక్కుల్ని టార్గెట్ చేయమంటూ శాంతి మంత్రాలు జపించిన పాకిస్తాన్ ఈరోజు అదే పంజాబ్ సిక్కులకు మెయిన్ ప్లేస్ అయిన పంజాబ్ మీద టార్గెట్ చేస్తుంది ఈరోజు. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఇది చాలా సీరియస్గానే మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా దాని టార్గెట్ మొదటగా పంజాబ్, తర్వాత హర్యానా, తర్వాత కొంత ఆ ప్రాంతాలన్నిటి జమ్మూ కాశ్మీర్, వీటన్నిటి మీద దృష్టి పెడుతూ వెళ్తుంది. వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. వాళ్ళు ఈరోజు జరిగిన దాడులు, నిన్న హర్యానాలో జరిగిన దాడులు, వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పుకొడుతుంది. భారత ఆర్మీ దే ఆర్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ రోల్. దాంట్లో చాలా రోజుల తర్వాత మనకే తెలియని కొత్త టెక్నాలజీ, అంటే భారతీయులుగా మన దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీలు ఉన్నాయా అని కూడా మనకు కొన్ని తెలియవు. అట్లాంటి టెక్నాలజీని కూడా భారత్ చాలా గోప్యంగా ఉంచి దాన్ని ఈరోజు తెర మీదకి తీసుకుని వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా తన యాటిట్యూడ్ని చూపించుకోగలుగుతుంది. సో అటువంటి ఇష్యూస్ కొన్ని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బట్ దానివల్ల పెద్దగా ఆలోచించాల్సిన, భయపడాల్సిన పని కూడా లేదు సచిన్. ఎందుకంటే ఒకరు తప్పదు, అంటే అక్కడ 100% డ్యామేజ్ జరిగితే మనకి కనీసం ఒక 3-4% డ్యామేజ్ అయితే జరిగే పరిస్థితి అయితే తప్పదు. అది దాన్ని మనం లెక్కలో తీసుకోకూడదు. అంటే ఇంత వారు జరుగుతుంది, ఇంత యుద్ధం మనం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు నెగోషియబుల్ కదా, అంతే, అది నెగోషియబుల్ గానే చూడాలి. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ another war and big breaking news on the screens of RTV. పాకిస్తాన్ లో ఉద్రిక్తత నేపథ్యంలో మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ కు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే భావిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఈ నేపథ్యంలోని పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయన పాకిస్తాన్ తో ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ కు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే భావిస్తామంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం ఇక యుద్ధానికి దారి తీయబోతోందా? ఆఫ్ కోర్స్ ఇప్పటికీ యుద్ధంలోనే ఉన్నాం. ఆ యుద్ధ తీవ్రత మరింత పెరగబోతోందా అంటే కనుక అవుననే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే రిమెంబర్, ఇప్పటికే మన భద్రతా బలగాలు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వేసుకున్న యూనిఫామ్ చూస్తేనే అర్థమైపోతుంది ఒక్కటిగా ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్కి ఇక అడుగు కూడా దూరంలో అడుగేసేందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. ఎక్కడ పాకిస్తాన్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉండకూడదు. ఇప్పటికే మీరు చూస్తే కనుక ఎంతటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో మనం ఎటువంటి దాడులకు దిగామో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 2-3 రోజుల వ్యవధిలోని పూంచ్లో కావచ్చు, బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, రజౌరి, అఖ్నూర్, ఉధంపూర్, నగ్రోతా, జమ్మూ, సాంబా, పఠాన్కోట్, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫజిల్కా,
సిర్సా, అలాగే లార్గర్ జట్టా, అలాగే జైసల్మేర్, బర్మర్, వీటన్నిటికి సంబంధించి మనం దాడులు చేసిన పరిస్థితి ఉంది. అలాగే దాడులు తిప్పుకొట్టిన పరిస్థితి కూడా. ఇంకా పాకిస్తాన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి ఈ రోజు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేశాం. చక్వల్లోని ముర్దికి ఆ ఎయిర్ బేస్ ని మనం ఈరోజు టార్గెట్ చేశాం. సియాల్కోట్, దాంతోపాటు పర్సూర్, ధా ఏరియా, లాహోర్ కి సంబంధించి చునియన్, ఇవన్నీ కూడా రఫీకి ఎయిర్ బేస్, ఇలా అనేక ప్రాంతాలను మనం లక్ష్యంగా చేసుకుని వాళ్ళ మీదకు దాడులకు తెగబడుతున్నాం. అంటే దాడులను ఉపక్రమించడం జరుగుతుందంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో వెళ్తుందో మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి చర్యలకు దిగే అవకాశం ఉంది అనే సూచన. ఇన్ఫాక్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ ఇప్పుడు వార్నింగ్ తర్వాత? డెఫినెట్ గా భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యగా పరిగణించడానికి అనుగుణంగా ఇక తీవ్రమైన చర్యలుంటాయని భారతదేశం నిర్ణయించినట్టుగా ప్రభుత్వం మనకు అందుతున్నటువంటి సోర్స్. వాస్తవంగా పాకిస్తాన్ 2 రోజులుగా డ్రోన్ అలాగే క్షిపణి దాడులతో ప్రయత్నాలు చేస్తుంది, విఫల యత్నాలు చేస్తుంది. వరుసగా 2 రోజులు చీకటి పడగానే భారత్ పై దుస్సాహసాన్ని కొడుగడుతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది భారతదేశం. దీంతో ఇది రెచ్చగొట్టే చర్య, తీవ్రమైన చర్యగా భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అటు ప్రధాని వరుసగా సమావేశాలు జరుపుతున్నారు విదేశాంగ శాఖ అధికారులతో, అలాగే భారత త్రివిధ దళాల అధిపతులతో, రక్షణ శాఖ మంత్రితో వరుస సమావేశాల నేపథ్యంలో పాకిస్తాన్ కవింపు చర్యలు, పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను ఉద్రిక్తతను పెంచే చర్యలుగా ఉన్నాయంటూ పూర్తి స్థాయిలో మనం నిర్ధారించాం. ఇక దీనికి ఖచ్చితమైన మందు పెట్టాలి, ఖచ్చితమైనటువంటి ప్రతిస్పందన ఉండాలని భారత్ భావిస్తుంది. ఈ రెచ్చగొట్టే చర్యలను ఇక్కడ నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ఏ రకమైనటువంటి ఉద్రిక్తతను సమర్థించలేము. అలాగే బాధ్యత లేకుండా పూర్తిగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుందని పూర్తిగా ఆ మీటింగ్ లో డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి భారత్ పై ఎలాంటి టెర్రర్ అటాక్ జరిగినా ఇక్కడ నుంచి యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తాం, యుద్ధ చర్యగానే పరిగణిస్తామంటూ భారత్ ఖచ్చితమైనటువంటి దృఢ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మీకు తెలిసిందే, మనం సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇదే డైలాగ్ కొట్టారు, యాక్ట్ ఆఫ్ వార్ ను మేము పరిగణిస్తామంట, యుద్ధ చర్యగానే పరిగణిస్తామంట. అలాగే మొన్న మనం ఉగ్రవాద శిబిరాలను అటాక్ చేసినప్పుడు కూడా 3 రోజుల క్రితం ఇదే మాట మాట్లాడారు అక్కడ ప్రధాని. కానీ ఇప్పుడు మనం చాలా బాధ్యతగా ఉన్నాం. ఇన్ని రోజుల తర్వాత సహనం నశిస్తోంది. ఇక వరుసగా 2-3 రోజుల నుంచి మనపై చేస్తున్న దాడులు అంటే రామ్దాస్, ఈ రోజు రాత్రికి పాకిస్తాన్ కి మనం పిండం పెట్టేయబోతున్నాం అనుకోవాలా? బహుశా ఇది కాస్త హార్డ్ వర్డ్ అయి ఉండొచ్చు, కానీ తప్పదు. ఆ పాకిస్తాన్ కి పెట్టాల్సింది పిండం. పెట్టే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి. డెఫినెట్ గా ఇక్కడ నుంచి చాలా తీవ్రమైనటువంటి రైట్ రామ్దాస్, ఒకసారి లైన్ లో ప్రయత్నించండి. అండ్ నౌ ద బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ తో ఉద్రిక్తమైన నేపథ్యంలో ఇటు కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు పెడుతోంది. ఈ రోజు మాత్రమే అంటే అర్థం చేసుకోవచ్చు, భారత్ ఈ రోజు గట్టిగా సమాధానం చెప్పేందుకు ఈ రోజు రాత్రికి గట్టిగా ఖర్చుకిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు నిర్వహించబోతోంది కేంద్రం. మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు ఆర్మీ అధికారులు, వాళ్ళతో పాటు విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా. ఆపరేషన్ సింధూర్ పై అప్డేట్ ఇవ్వబోతున్నారు అధికారులు. ఆపరేషన్ సింధూర్ ఇక రక్త తిలకం, రుధిర సింధూరం సిద్ధం కాబోతోందా? పాకిస్తాన్ రక్తంతో భరత మాత నుదుటిన రుధిర సింధూరం భారత్ దిద్దబోతోందా? ఎందుకు ఇంత కఠినమైన మాటలు, కఠినమైన పదాలను ఉపయోగించడం జరుగుతోందంటే చాలు, ఇక భరించిన సహనం చాలు. ఇక ఇంతవరకు మనం ఉన్న ఆ సహనాన్ని వాళ్ళు చేతకానితనం అనుకుంటున్నారు. ఆ సహనం ఇప్పుడు రక్త సింధూరం కాబోతోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ వేగవంతమైంది. ఆపరేషన్ సింధూర్ని చాలా ఉద్వేగంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సహనంతో ఆచితూచి అడుగులేస్తుంది భారత్. ఇప్పుడు మన మహిళా అధికారులు కావచ్చు, వీళ్ళు మహంకారులు కాబోతున్నారు. ఇక మన ఈశ్వరులందరూ కూడా రుద్ర అవతారం ఎత్తబోతున్నారు. ఇక సాయంత్రం సంధ్యా సమయానికి రుద్ర తాండవమే ఇక రుధిర సింధూరమే. ఈ రోజు రాత్రికి జరగబోయేది మహిషాసుర సంహారం. ఒకరు కాదు, 2 కాదు, ముష్కర మహిషాసురుల సంహారం ఈ రోజు రాత్రి జరగబోతోందా? ఇప్పటికే ఒక వేటు పడింది, ఇంకొక వేటుతో పూర్తిగా ఖాళీ కాబోతోందా పాకిస్తాన్? ఇక ప్రపంచ పట్టం నుంచి చెడిపోయేక తప్పదా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2వ ప్రెస్ మీట్, రిమెంబర్, ఈ రోజు ఏదో జరిగే అవకాశం ఉంది అని అనుమానాలని, అటువంటి అంశానికి సంబంధించి బలం చేకూరుస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి
మరి ముఖ్యంగా పహల్గాం ఘటన తర్వాత ఒకే రోజు రెండో ప్రెస్ మీట్ అనేది మనం ఊహించలేదు. ఈ రోజు ఇంకో ప్రెస్ మీట్ జరుగుతోందంటే ఏం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఇప్పుడు మరికొద్దిసేపట్లో 5:30 నుంచి 6 గంటల మధ్యలో కేంద్ర విదేశాంగ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ పెట్టబోతుంది. దీంట్లోనే ఇందాక మనం చెప్తున్న సోర్సెస్ నుంచి అందిన సమాచారం ప్రకారం భారత్ ఇక్కడ నుంచి ఉగ్రవాద చర్యలను తీవ్రవాద చర్యంగా భారత్ పై యుద్ధ చర్యగానే మనం పరిగణించే అవకాశానికి సంబంధించినటువంటి అంశాలు వెల్లడించబోతున్నారు. అంతేకాదు ఇక పూర్తి స్థాయిలో అంతర్జాతీయ వేదికలుగా మనం ఇప్పటికే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే భారత్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఇవాళ కూడా 15 చోట్ల పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రయత్నించింది. నిన్న 26 చోట్ల బారాముల్లా నుంచి భుజ్ వరకు నిన్న 26 చోట్ల ప్రయత్నించింది. ఇవాళ కూడా తాజాగా 15 చోట్ల దుస్సాహసాన్ని గోడిగడుతుంది. ఈ రకంగా భారత భౌగోళిక ప్రాంతంలోకి పాకిస్తాన్ డ్రోన్లను కానీ మిసైల్స్ కానీ వాడుతున్నంత ఒకసారిగా భారత్ కూడా తీవ్రమైన చర్యగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో మరి ఇంకా ఎలాంటి అంశాలు వెల్లడించబోతున్నారు? ఇప్పటికే అనేక రకాలైనటువంటి దౌత్య యుద్ధాలు కావచ్చు, వాణిజ్య యుద్ధాలు కావచ్చు, రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నాం. ఇక నేరుగా యుద్ధంలో కూడా తలపడుతున్న పరిస్థితి, వాళ్ళ వైపు నుంచి వచ్చే అటాక్స్ కూడా మనం ఎదుర్కొంటూ వాళ్ళని తిప్పికొడుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు విదేశాంగ శాఖ ఇంకా ఎలాంటి అంశాలు వెల్లడించబోతుంది, ఇంకా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మనం ఇప్పుడు ఇచ్చేటువంటి ఇండికేషన్ ఖచ్చితంగా పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా మన ఒక ముఖ్యమైనటువంటి ఒక సూచన చేయబోతున్నట్టుగా మనకు అర్థం ఉంది. ఖచ్చితమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నట్టుగా మనకు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్ ద్వారా వెల్లడి కాబోతుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని, పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ఎండగడుతూ పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే అంశాలు ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా మన రక్షణ శాఖ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా ప్రపంచాన్ని వెల్లడిస్తున్నారు. వాస్తవాలతో సహా ఆధారాలతో సహా వెల్లడిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా జరగబోయేటువంటి ప్రెస్ బ్రీఫింగ్ లో ఖచ్చితంగా భారత్ ప్రతి అంశాన్ని ఇక యుద్ధ చర్యగానే పరిగణిస్తుంది. ఉగ్రవాద చర్య ఏది జరిగినా భారత్ పై ఇక నుంచి యుద్ధ చర్యగానే పరిగణిస్తా ఉంటూ ప్రధాని మోదీ డిసిషన్ తీసుకుని తెలుసు. ఇప్పటికే ట్రైల్ సర్వీసెస్ చీఫ్స్ అలాగే సిడిఎస్ తో కూడా ప్రధాని సమావేశం ముగిసింది. అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కూడా ఆయన ఉదయం నుంచి కూడా వరుస భేటీలు జరుపుతున్నారు. సౌత్ బ్లాక్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి. హై లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఓవైపు మనం ఇటు సమావేశాలు జరుపుతున్నాం, అటు మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సరిహద్దు రాష్ట్రాలు, ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో భారత్ పై దాడులు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని వ్యూహాలు రచించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏ ప్రణాళికలతో ముందుకెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అనేది తెలియాల్సింది. ఎందుకంటే సాయంత్రం కాగానే పాకిస్తాన్ వైపు నుంచి మన మీదకి అటాక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రోజు కూడా బార్డర్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇక ఖచ్చితమైనటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఖచ్చితమైనటువంటి సమాధానం, గట్టి సమాధానం ఉండబోతుంది. మరికొద్దిసేపట్లో తేలబోతుంది. రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక పాకిస్తాన్ ఇంతవరకు చూసింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి చూడబోతోంది ఒక ఎత్తు. ఎందుకంటే రావల్పిండి పిండి అయిపోయింది, ఇస్లామాబాద్ ఇరుకులోకి దూరిపోతోంది. ఎందుకు ఈ మాట అన్నానంటే అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ కలుగులోకి దూరిపోయాడు. ప్రాణాలను కాపాడు కానీ మీరు ఎలా పోతే పొండి, నా ప్రాణం నాకు ముఖ్యం అంటూ కలుగులోకి దూరికిపోయింది ఆ పందికొక్కు. అట్ ద సేమ్ టైం ఆసిమ్ మున్నీర్, వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, వాడు మళ్ళీ ఆర్మీ చీఫ్ అంట, మాట్లాడింది లేదు, బతికింది లేదు. అలాంటిది ఇన్ఫాక్ట్ ఆయన మీదే తిరుగుబాటు ప్రారంభమైంది, అక్కడ ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. అయినా ఇసువంతైన వాళ్ళకి వెలగటం లేదు. ఈ నేపథ్యంలో దాడిని తీవ్రతరం చేయాలి. టర్కీ నుంచి తెప్పించుకున్నారు డ్రోన్స్, దాంతో అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. చైనా నుంచి తెచ్చుకున్న సామాను చార్జర్లే మేము గట్టిగా నమ్మం, అలాంటిది మీరు ఎక్కి హెచ్చుకుని ఆయన నమ్మేశారు, గొప్పలరా బాబు మీరు అని అంటుకుంటున్నారు అక్కడ ప్రజలు. సో దీంతో పాటు చైనాకి సంబంధించి అటువంటి రక్షణ వ్యవస్థను తెచ్చుకున్న ఆ తుప్పుపట్టిన సామాన్లతో మన మీద దాడికి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే వాటిని తిప్పికొట్టేందుకు భారత భద్రతా బలగాలు సీరియస్గా యాక్షన్ ప్లాన్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇంకా మన దగ్గర ఉన్న సామాగ్రిని వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆ తుక్కు సామానికి మనం ఎందుకు కాస్ట్లీ, మనం ఎందుకు అసలైన మన వెపన్స్ని యూజ్ చేయడం, చిన్న ఉపయోగిద్దాం. ఆ తర్వాత వాళ్ళవన్నీ ఖాళీ అయిపోతాయి కదా, అప్పుడు ఒక బ్రహ్మాస్త్రం వేస్తే చాలు చచ్చి ఊరుకుంటుంది పాకిస్తాన్ ప్రపంచ పట్టణం నుంచి. ఈ కోణంలో వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఒకవేళ గట్టిగా భారత్ రంగంలోకి దిగితే ఇటు పాకిస్తాన్ సైనికులంతా బంకర్లోకి దూరిపోవడం మాత్రం మిగిలింది అనుకోవాలా? ఆల్రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు మరోసారి ప్రెస్ మీట్, అంటే
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు నిర్వహించడం అనేది ఈ రోజు ఇంకోసారి జరగబోతుంది. మరి కాసేపట్లో ఇటు విదేశాంగ శాఖ అలాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈరోజు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇప్పటికీ ఆల్రెడీ మార్నింగ్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొకసారి అంటే ఇటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రధాని ఇక్కడ వినిపించే మాట ఏంటంటే ఇటు ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు వాళ్లతో పాటు అంటే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అంటే ఏదో కీలకమైన అడుగు పడే అవకాశం ఉంది. బాంబ్ స్క్వాడ్ చూడొచ్చు మీరు, బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఇటు పంజాబ్, జమ్మూ, రజౌరి అంటే రజౌరికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రజౌరి, దాంతో పాటు చండీగఢ్, అలాగే కిందకు వచ్చినప్పుడు రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ వరకు పూర్తిగా అలర్ట్ అయింది. చండీగఢ్కి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఈ ద్రవ పదార్థాలు పుచ్చుకునే పాకిస్తాన్ పనికిమాలిన ఆర్మీ దాడిలోకి తెగబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడ రంగంలోకి దిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా బాంబులు పెట్టే అవకాశమో లేకపోతే వాటిని ప్రయోగించే సందర్భమో సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అలర్ట్ చేసే నేపథ్యంలోనే ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. దాంతోపాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తోంది, వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఆసక్తికర ఘటన, ఎందుకు బాంబ్ స్క్వాడ్ దిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు తుప్పుపట్టిన సామాన్లు వాళ్ళు ప్రయోగించడం జరుగుతోంది కదా. ఎందుకు మాటికి తుప్పుపట్టినా అంటున్నానంటే వాళ్ళు ఎప్పుడు వాడారో తెలియదు. ఎందుకంటే యుక్రెయిన్కి ఇచ్చేస్తారు వాళ్ళ సామాన్ని. వాళ్ళ దగ్గర అడుక్కోవడానికి డబ్బులు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఇస్తూ ఉంటే ఇంకా లేవని చెప్పి ఇటు యుక్రెయిన్కి అమ్మేసుకున్నారు వాళ్ళ యుద్ధ సందర్భంలో. కాబట్టి మిగిలిపోయిన తుక్కు సామాన్ అంతా కూడా ఇప్పుడు మన మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కొన్ని మన మీద కింద పడిన తర్వాత అవి నిర్వీర్యం అయిపోతున్నాయి, పనిచేయడం మానేస్తున్నాయి, పనిచేయట్లేదు. సో బహుశా అలాంటివి ఏదైనా కనుక మళ్ళీ మన భూభాగాన్ని తాకితే ఏమో వాళ్ళకే తెలియదో పనిచేస్తాయో లేదు. అటువంటిది వాటికి ఏమైనా తెక్కలేచి సడన్గా పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బాంబ్ స్క్వాడ్స్ అక్కడికి చేరుకొని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అది ఎటువంటి సిస్టమ్, ఎటువంటి రీతిలో పనిచేస్తుంది, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు వాళ్ళు అక్కడికి చేరుకొని. ఎందుకంటే గుర్తుపెట్టుకుని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జమ్మూలో మొదటి రోజు దాడి చేశారు, ఆ తర్వాత నిన్న పంజాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఈ రోజు మళ్ళీ చండీగఢ్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని అండర్లో ఎటువంటి అతిశక్తి లేదు, కొట్టిపారేయలేం. కాబట్టి ఆ ప్రాంతాల మీద దాడి చేసినప్పుడు ఆ మిసైల్స్ ఆ శకలాలు వచ్చి అక్కడ పడుతున్నాయి. అవి పూర్తిగా శకలాలను కూడా అనలేవు. కొన్ని అయితే మాత్రం మిసైల్స్ అవి స్ట్రైక్ అయిపోయినప్పటికీ పూర్తిగా వాటిని గాల్లోనే మనం కొట్టేసినప్పటికీ కూడా కొన్ని కింద పడుతున్నాయి. ఆ కింద పడే సందర్భంలో ఇంకా పేలుడు స్వభావం ఉందా లేదా చెక్ చేసుకుంటాయి బాంబ్ స్క్వాడ్స్ వెళ్ళి. ఆ బాంబ్ స్క్వాడ్స్ వెళ్ళి వాటిని చెక్ చేసుకున్న తర్వాత వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఒకవేళ వాటికి సంబంధించి ఇంకా ఎక్కడైనా ప్రభావం ఉంటే కనుక వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఆ 2 విజువల్స్ మీరు చూస్తున్నారు. తగలబడుతున్న పాకిస్తాన్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తారు, పాకిస్తాన్ డ్రోన్ దాడుల వైఫల్యానికి సంబంధించి ఈ రైట్ సైడ్ బాక్స్లో చూడడం జరుగుతోంది. పాకిస్తాన్ ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిపోయిందో మీరు చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కనీసం డ్రోన్లు భారత్ ప్రయోగిస్తున్న డ్రోన్లను అడ్డుకోలేకపోతున్నావా? చి ఎంత సిగ్గుచేటు, ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం. మమ్మల్ని మీరు కాపాడలేకపోతున్నారు. మీ రాజకీయ నాయకుల భారత్ని వేడుకుంటున్నారు, వాళ్ళు భారత్ని అడుగుతున్నారు. వాళ్ళు ముందు మా రాజకీయ నాయకుల్ని చంపేయండి, వాళ్ళ గుమ్మల్లోకి వాళ్ళ కొంపలోకి డ్రోన్లను పంపించేసి కుప్పకూల్చేయని చెప్పి. ఇది నేను అంటున్న మాట కాదు, వాళ్ళ రాజకీయ నాయకుడిని లేపేయండి అని చెప్పి వాళ్ళ ప్రజలే అంటున్నారు. ఎంత అసహనం నిండిపోయింది, ఎంత తిరుగుబాటు వచ్చింది వాళ్ళలో. ఎందుకంటే ఇటు పాక్ ఎంపీ ఒకసారి ఆయన బయట విందాం. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ ఇతగాడు సో కాల్డ్ ప్రధానమంత్రి కనీసం గట్టిగా కూటమి కట్టకుండా ప్రధానమంత్రులు కాలేకపోయిన షహబాజ్ షరీఫ్, గట్టిగా మాట్లాడిన షహబాజ్ షరీఫ్, ఆర్మీ చెబితేనే వినే షహబాజ్ షరీఫ్, తన మంత్రులను కూడా తన చేతుల్లో పెట్టుకునే షహబాజ్ షరీఫ్ సో కాల్డ్ ప్రధానమంత్రి ఈయన వచ్చి న్యూక్లియర్ బాంబేస్ లేపేస్తాం. అక్కడే ఆగు. న్యూక్లియర్ బాంబేస్ లేపేసే కన్నా ముందు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. నేనంటున్న మాట కాదు, వాళ్ళంటున్న మాట. మనం బాంబు వేసేసాం, అక్కడ వేసిన తర్వాత వాళ్ళ ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు డ్రోన్లు బాంబులు వేసి చేస్తుంటే కనీసం మాట్లాడలేకపోతున్నావా, నువ్వు ఒక ప్రధానమంత్రివా అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే ఎట్లా రగిలిపోతుంది పాకిస్తాన్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఒకసారి అమ్మాయి మాట వినండి మీరు. ఒకసారి ఆ మహిళ మాట్లాడుతూ ఉంటే, ఆ మహిళ మాట్లాడిన మాటలు వింటూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి అందరికీ.
ఎందుకంటే పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ ఆర్మీ మీద వాళ్ళే విసిగి వేసారి చిరాకెత్తిపోయినారు. ఆ మాట విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరికొన్ని రియాక్షన్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. డోంట్ గో ఎనీవేర్. ఒకసారి అమ్మాయి ఏమన్నా చూద్దాం. डिफेंस मिनिस्टर होके कह रही हैं हमारी सोशल मीडिया पे देख लें आप, हमारे छोड़े उनके सोशल मीडिया पे देख लें, हमने उनके जहाज गिरा दिए हैं. पूरी दुनिया राफेल की कंपनी जो कंपनी है जिसके राफेल तैयारे हैं वो कह रहे हैं, इंडिया कह रहा है. आप डिफेंस मिनिस्टर आप इंटरनेशनल जाके जलील हो रहे हैं जी सोशल मीडिया पे. सोशल मीडिया, विकीपीडिया, इंटरनेट इज नॉट अ सोर्स ऑफ इंफॉर्मेशन. अगर आपको लगता है कि आपका सोर्स ऑफ इंफॉर्मेशन सोशल मीडिया होगा तो फिर तो पीका एक्ट सबसे पहले आप पे लगना चाहिए. और दूसरा, क्या कसम से कल तक हम इतना जश्न मना रहे थे, हमने उनके तैयारे गिरा दिए, ये कर दिया वो कर दिया, और ड्रोन घर में घुस के आके उन्होंने मार दिया. इधर से हमारी आवाजें ही नहीं निकल रही. भाई हमारी फौज तो लड़ी रही है, वो तो ड्रोन उनके फेंक रही है. पॉलिटिकल लीडरशिप ने फैसला लेना होता है. हमारी पॉलिटिकल लीडरशिप, राना सनाउल्लाह साहब कह रहे हैं हमने उनके गिरा तो दिए जहाज, अब हम उससे क्या बदला लें. हमने तो ले लिया ना, हमने जो कर दिया, अब जब वो करेगा तो फिर देखी जाएगी. कर दिया उन्होंने. आ गए आपके वो लाहौर तक, कहा जा रहा था जी लाहौर तक नहीं आएंगे, पिंडी, लाहौर, कराची, हर जगह उन्होंने अटैक कर छोड़ा है, चाहे ड्रोन से ही किया. भाई हु द हेल आर दे? वो कैसे ड्रोन से भी अटैक कर सकते हैं? वो नहीं अटैक कर सकते क्योंकि हम एक आजाद मुल्क हैं. अगर हम आजाद नहीं है तो फिर तो हम फलस्तीन हुए. यही कर रहे हैं. लानत है भाई, हम आजादी, हमारी आजादी पे भी लानत है कि हम तो फिर आजाद ना हुए कि हमने फिर हर किसी को कहना अच्छा जी आए जी हमारे सर पे जूतियां मारे और चलते जाएं. हमारी लीडरशिप को गैरत ही नहीं आ रही. और जिसको आपने अडियाला में बैठा, अब तो मैं कहती हूँ उसको वाकई बाहर निकाल दें, उसको बाहर निकालें ताकि वो बाहर आके అది సోషల్ మీడియాలో ఆ ప్రకటనలో లేకపోతే సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మే నువ్వు ఒక రక్షణ శాఖ మంత్రివా అని చెప్పి ఆ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ని పూర్తిగా ఉతికారేస్తుంది అమ్మాయి. అట్ ద సేమ్ టైం డ్రోన్లు ఇంట్లోకి వచ్చి కొడుతూ ఉంటే ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. కనీసం దాడులకు దిగలేకపోతున్నారు, కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఇంకా మాట్లాడితే వాళ్ళ డ్రోన్లను మేము కొట్టేస్తాం, మళ్ళీ కొట్టినప్పుడు చూస్తామంటూ కూడా చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటూ ఇగో ఈ అమ్మాయి ఈ మహిళ అంటూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక వర్షన్ అయితే వాళ్ళల్లో తీవ్రత అంటే వాళ్ళలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంది అనడానికి అక్కడ పాకిస్తాన్ చట్టసభలో ఒక వ్యక్తి వాళ్ళ ఎంపీ అనుకుంటా బహుశా ఆయన మాట్లాడిన సందర్భం, ఆయన అయితే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ని వాషింగ్ మిషన్ లో వేసి పూర్తిగా ఉతికేస్తాడు. ఆయన ఏమంటాడు చూద్దాం. इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई. जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं. अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं. इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी. जी वाइंड अप करें, जुमे का टाइम है, आखिरी 2 मिनट दे जी. लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? इनका पता नहीं कौन सा कायद. అది పాకిస్తాన్ ఎంపీ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పూర్తిగా ఉతికారేసేశాడు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ని. నువ్వు ఒక పిరికి పందవి, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంటున్నాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే కనుక నిజంగా నువ్వు ధైర్యవంతుడు అయితే, నువ్వు నిజంగా సింహం అయితే నీ వెనకాల నించొని పోరాడేందుకు సైన్యం సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఒక పిరికి పందవి, నువ్వేమో దాక్కుంటావు, సైన్యాన్ని ఏమో దాడులకు వెళ్ళమంటావా? నువ్వు ప్రధానివా? నువ్వు సైన్యాధ్యక్షుడివా? నీకు అటువంటి స్థానం అవసరమా? పిరికి పందుల కలుగులో దాక్కోవడం ఇది నీకెంతవరకు సమంజసం అంటూ చట్టసభల సాక్షిగా ఆ దేశ ప్రధానిని, ఆ దేశ పౌరులే కాదు సాక్షాత్ చట్టసభలు, ఆ దేశ చట్టసభల్లో ఉన్న రిప్రజెంట్ చేస్తున్న ఎలక్టివ్ రిప్రజెంటేటివ్ ఆయన ఉతికి ఆరేస్తూ ఉంటే ఆ దేశం పరువు ఎక్కడ ఉంటుంది? ఇంకా వాడొక ప్రజల కోసం తాను ముందుండి పోరాడాలి.
అటువంటిది ప్రజలను కాపాడాల్సిన వ్యక్తి తనే ముందు మరి ముఖ్యంగా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, ఆ కందకంలోకి వెళ్ళిపోయాడు, ఆ బంకర్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ కనిపించలేదు. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ దేశం. బహుశా తిరగబడ్డానికి ఇంకొక కొద్ది గంటలు మాత్రమే మిగులుందేమో. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. వాడు ఒకడు ఉంటాడండి, కరెక్ట్గా వాడి పేరు గుర్తురావట్లే, బిలావల్ భుట్టో. ఏడాడు ఆ బుడ్డోడేడి? క్షమించాలి బహుశా బుడ్డోడు అన్నందుకు. ఎందుకంటే వాడు చేసే చర్యలు అలాంటివి. రోడ్డు మీదకి వచ్చి బహుశా ఒక కుక్కైనా కాస్త లయబద్ధంగా అరుస్తుంది, కానీ వాడు మనిషిలా అసలు కనీసం ఏ జంతువుకి సరిపోలినంత దరిద్రంగా వాగుతున్నాడు. ఒక ప్రధానిని పట్టుకుని ఎన్ని మాట్లాడినాడు. వాడు కూడా ఒక మాజీ విదేశాంగ శాఖ మంత్రే కదా, మాజీ మంత్రే కదా. కానీ ఈ రోజుకి అది నా భారతదేశ గొప్పదనం, అది భారతీయుల గొప్పదనం. ఈ రోజు వరకు కూడా మీ ప్రధానిని వేసేస్తాం, మీ ప్రధానిని చంపేస్తాం, మీ ప్రధాని రక్తాన్ని అక్కడ నదిలా పారిస్తాం. ఇది భారత్ అలా మాట్లాడే వ్యక్తిత్వం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు కూడా భారత విదేశాంగ శాఖ మరి ముఖ్యంగా